మన లేఅవుట్స్ అన్నీ చూపిస్తానండి ఒకసారి. ఇది వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, బ్లూ టిక్ వచ్చేసరికి ఆ బ్లూ డాట్ విజయవాడ అండి. దాని పక్కనే అమరావతి కనబడుతుంది కదా. ప్లస్ ఇది గుంటూరు విజయవాడ మధ్యలో అమరావతి వస్తుందండి. మంగళగిరి పక్కనే ఉంటుంది. ఇక్కడే మనకి నంబూరు అనే ఊరు ఉంది కదండి. ఈ నంబూరు ఊరును ఆనుకుని ఒకటి ఉంటుంది. అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే కనుక రామకృష్ణ టవర్స్ బ్యాక్ సైడ్ వస్తుందండి. ఇంకొకటి వచ్చేసరికి కంతేరు దగ్గర ఉందండి. ఇది కంతేరు. నెక్స్ట్ ఇంకా తాడికొండ కూడా ఉందండి. తాడికొండ ఈ కంతేరు తాడికొండలోపు ఒక 2 వెంచర్స్ ఉన్నాయండి. అది కాకుండా మనకి పెద్దపరిమి ఉంది కదండి, మీకు ఐడియా ఉంటుంది. అది బాగా దగ్గరండి. ఇదిగోండి పెద్దపరిమి. ఇది ఇక్కడ మీకు నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ హైవేస్ కనబడుతున్నాయి కదండి, దానికి బాగా దగ్గరికి వస్తుందండి ఇది పెద్దపరిమిలో ఉన్నాయండి మనకి. ప్లస్ తాడుకొండ పక్కన మనకి పొన్నికల్లు ఉంది కదండి, పొన్నికల్లు దగ్గర కూడా ఉందండి. పొన్నికల్లు నుంచి రావేలు వెళ్ళే రూట్లో ఉందండి. ఇదిగోండి, ఇది లేఅవుట్ అండి, సన్సిరీ ప్రాజెక్ట్స్ వాళ్ళది. నంబూరులో ప్రస్తుతానికి రన్ అవుతుందండి. ఇంకొక సెకండ్ ఫేజ్ లాంచ్ అవుతుంది. ప్లస్ ఇక్కడ పొన్నికల్లు పక్కన లోటస్ అనే వెంచర్లో కూడా సెకండ్ ఫేజ్ లాంచ్ అవుతుందండి. ఇది వచ్చేసరికి మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి బాగా దగ్గర వస్తుంది. గుంటూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఇదిగోండి ఇక్కడ మీకు మ్యాప్స్లో చూపిస్తున్నానండి, మీకు అర్థం కావడం కోసం. మీకు అన్ని దారిలో చూపిస్తే అర్థం కాదని మ్యాప్స్లో చూపిస్తున్నాను. ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి బాగా దగ్గర అండి ఇది. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఇది వచ్చేసరికి పొన్నికల్లు. ఇది వచ్చేసరికి మనకి లేఅవుట్ అండి. ఇది దీంట్లోనే 38 ఏకర్స్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఇంకో 35 ఏకర్స్ లాంచింగ్ చేస్తున్నారండి ఇంకొక 10 డేస్లో. ప్రీ బుకింగ్ చేసుకుంటారని చెప్పి ముందుగానే చెప్తున్నాను. నార్త్ ఈస్ట్ కార్నర్, ఈస్ట్ బిట్ కావాలని చెప్పేసి చాలామంది వెయిట్ చేసుకుంటారు కదా, వాళ్ళకండి. ఇది వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు దాకా మనం పెట్టింది 15,000 16,000 అండి. 15,000 వెస్ట్ ఫేస్, ఈస్ట్ ఫేస్ 16,000 అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే 16,500 పెట్టామండి. ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడు ఇంకొక 2,500 నుంచి 3,000 పెరుగుతుందండి ప్రైస్ అప్రాక్సిమేట్లీ. ప్రైస్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పెడతాను. మన ఈ ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఇంతకుముందు డెవలప్మెంట్ ఎలా చేసాము ఏంటి అనేది బాగా అర్థమవుతుందండి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి లోటస్. ఇదే 38 ఏకర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా గూగుల్ మ్యాప్స్లో అప్డేట్ అవ్వలేదండి. ఇది అమరావతి పునఃప్రారంభం చేసిన తర్వాత మళ్ళీ లాంచింగ్ చేద్దామని చెప్పి వెయిట్ చేశారండి మన వాళ్ళు. అందుకనేసి ఈ వీక్లో లాంచింగ్ చేస్తారండి మళ్ళీ ఇంకొక వెంచర్. ఇది ఓల్డ్ వెంచర్ అండి. దీనికి ముందు వెంచర్ ఇది. అంటే ఇది తాడికొండ కంతేరు దగ్గర ఉండేటువంటి వెంచర్ అండి. ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసరికి మీరు చూస్తుంది గజీవో. పార్క్ బాగా డెవలప్ చేస్తున్నారు. ఇది దీంట్లో అయితే కనుక ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అండి. ఇప్పుడు మీకు ఎలా ఉంది డెవలప్మెంట్స్ అనేది చూపించడం కోసం ఈ వీడియో తీస్తున్నాను అండి. ఇది ఒక 1 వీక్ బ్యాక్ తీసినటువంటి లేటెస్ట్ వీడియోనండి ఇది. దీంట్లో వచ్చేసరికి మొత్తం అన్నీ కూడాను గోడలు కట్టేసి చుట్టుపక్కల కాంపౌండ్ వాళ్ళు ప్లస్ ఫెన్సింగ్ వేసేసి ఏ ప్లాట్ ఎవరికి అలాట్మెంట్ చేశారనేది మొత్తం అన్నీ కూడాను వేస్తున్నారండి. ఇది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. అది కూడాను ఇప్పుడు చూస్తున్నాం కదండి. ఇది వచ్చేసరికి ఆ కొండలాగా ఉంది కదా, తాడికొండ అండి. ఇది తాడికొండ ఏరియా మొత్తం అది కూడాను. ఇప్పుడు ఇది వచ్చేసరికి కంప్లీట్గా కాంక్రీట్ రోడ్స్ అండి ఇవి. మనం ఎక్కడ కూడాను అమరావతి ఉండేటువంటి ఏరియాస్లో ఎక్కడ కూడాను తార్ రోడ్ వేయట్లేదండి. మొత్తం అన్నీ కూడాను కాంక్రీట్ రోడ్సే వేస్తున్నాము. ఏ కస్టమర్ ఎవరు కొన్నారనేది కూడా ఒకసారి చూపిస్తారు చూడండి. ఇది వచ్చేసరికి చాలా పెద్ద వెంచర్ అండి. ఇది కూడాను మనం తీసుకునేవన్నీ ఆల్మోస్ట్ 50 ఏకర్స్ మినిమం వెంచర్స్ అండి కూడాను. అంటే చిన్న వెంచర్స్ డెవలప్మెంట్ అవ్వడానికి తక్కువ లొకాలిటీ ఉంటుందండి. లొకాలిటీ ఎక్కువగా ఉంటే డెవలప్మెంట్స్ తొందరగా జరుగుతుందండి, ఒక ఊరులాగా తయారవుతుంది. అందుకనే మన వాళ్ళందరూ కూడాను 50 ఎకరాలు 100 ఎకరాలు మినిమం తీసుకుంటుంటారు. ఇది కూడా చూశారు కదా. ఇది వచ్చేసరికి ఒకరు కొన్నదండి. ఇది దగ్గరికి వెళ్తున్నాను చూడండి ఒకసారి. ఇవన్నీ కూడాను పెద్ద పెద్ద బిట్లు అండి. 300 గజాలు 350 గజాలు కనీసం 280 గజాలు అండి. ఇది ఇదిగోండి వేరే కస్టమర్ కొన్నప్పుడు
వాళ్ళ నేమ్ బోర్డు కూడా వేయడం జరుగుతుంది ఇక్కడ. ప్లాట్ నెంబర్ 2 అది కింద ఎల్పి నెంబర్ అండి. అది చాలామంది ఎల్పి నెంబర్ లేకుండా ఇచ్చేస్తారు, మనం ఎల్పి నెంబర్తో పాటే కలిపి అమ్ముతామండి ఇది. ఇదిగోండి చూడండి ఒకసారి డెవలప్మెంట్స్ కూడాను. ఇప్పుడు వర్క్ జరుగుతుందండి, వర్కర్స్ కూడా ఉన్నారు. ఈ వెంచర్ కూడా తీసుకెళ్ళి చూపిస్తామండి మీరు వస్తే. ఇదిగోండి ఇది వచ్చేసరికి పొన్నికల్లు వెంచర్ అండి. ఇది పొన్నికల్లు వెంచరు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వెస్ట్ బిట్స్ ఉన్నాయండి 3, 4. ఇది అయిపోయిన తర్వాత మనకి సెకండ్ ఫేజ్ లాంచింగ్ చేయడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్ లాంచ్ చేస్తారండి ఒక 1 వీక్ 10 డేస్లో. మొత్తం కూడాను రోడ్స్ వేస్తారు. సెకండ్ ఫేజ్లో వచ్చేసరికి ఈ ప్రైస్ అయితే ఉండదండి. ఇప్పుడు దాకా మనకి 16,000 రూపాయలు పెట్టారు. ఇప్పుడు వచ్చేసరికి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఒక 1 వీక్ 10 డేస్లో మళ్ళీ లేఅవుట్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మొత్తం కూడాను ఆల్మోస్ట్ అన్నీ 40 ఫీట్ రోడ్స్ అండి. ఇప్పుడు కొత్త గెజిట్ ఇచ్చినప్పుడు ఏంటంటే 30 ఫీట్ రోడ్స్కి అయితే కనుక పర్మిషన్ ఇచ్చారండి సిఆర్డిఏకి. బట్ మనం ఏంటంటే 40 ఫీట్ రోడ్సే వేస్తున్నాము. మొత్తం కూడా కంప్లీట్ 40 ఫీట్ రోడ్సే. గ్రీనరీ కూడా బాగుంటుందండి. మొత్తం గజీబో ఇవన్నీ వస్తాయి దీంట్లోనే. ఇది వచ్చేసరికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి బాగా దగ్గరండి. మీరు లొకేషన్లో చూసారు కదా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా బాగా దగ్గర వస్తుంది, తాడికొండ దగ్గర వస్తుంది. ప్లస్ ఇది వచ్చేసరికి మనకి ఇన్నర్ రింగ్ రోడ్కి బయట ఉంటుందండి. ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి దాదాపుగా మనకి ఒక 1.5 కిలోమీటర్ బయటకు వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని కింద నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.